ఒక చేదు నిజం. క్షమించాలి. మన భారతీయ సంస్కృతి ఎంత గొప్పదో దాన్ని కాపాడుకోవడం కూడా మనకి అంతే ముఖ్యం. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియో చూసేవారికి తక్కువ బట్టలు వేసుకునే అమ్మాయిలకు ఒక తండ్రి నుండి వారికి అంకితం. ఒక అమ్మాయికి ఆమె తండ్రి ఐఫోన్ బహుమతి ఇచ్చాడు. ఒకరోజు ఆ తండ్రి ఆ అమ్మాయిని అడిగాడు, ఐఫోన్ తెచ్చుకున్న తర్వాత నువ్వు మొదటగా ఏం చేసావు తల్లి అని. ఆ అమ్మాయి చెప్పింది, నేను నా స్క్రాచ్ కార్డు మరియు కవర్ ఆర్డర్ చేశాను డాడీ అని. ఆ తండ్రి ఇలా అన్నాడు, ఇలా చేయమని ఎవరైనా బలవంతం చేశారా? ఆ అమ్మాయి అంది, ఎవరూ లేరు డాడీ అని. ఆ తండ్రి అన్నాడు, ఐఫోన్ తయారీదారి అవమానించినట్టు అనిపించలేదా నీకు అని. ఆ కుమార్తె అన్నది, లేదు డాడీ, కానీ తయారీదారి స్వయంగా కవర్ మరియు స్క్రాచ్ కార్డ్ వేసుకోమని సలహా ఇచ్చాడు అని. ఆ తండ్రి అన్నారు, సరే అయితే మరి ఐఫోన్ కూడా చెడ్డగా కనపడుతుంది కదా, అందుకే దాని కవర్ ఆర్డర్ చేసావా అని. ఆ అమ్మాయి అంది, లేదు అది చెడిపోకుండా అందుకే కవర్ ఆర్డర్ చేశాను అని. అప్పుడు ఆ తండ్రి అన్నాడు, కవర్ వేసాక దాని అందం తగ్గిందా? ఆ అమ్మాయి అంది, లేదు డాడీ, దాని కవర్ వేసిన తర్వాత ఐఫోన్ మరింత అందంగా కనిపిస్తుంది. అప్పుడు ఆ తండ్రి ఆప్యాయంగా తన కూతురు వైపు చూస్తూ ఇలా అన్నాడు, అమ్మ, ఒక మొబైల్ ఫోన్ కాలపరిమితి సుమారు 4-5 సంవత్సరాలు ఉంటుంది. అది ఎలా ఉన్నా పనిచేస్తుంది. కానీ కవర్ వేసుకోమని నిన్నెవరూ బలవంత పెట్టలేదు. పైగా కవర్ వేయడం వల్ల దాని అందం ఇంకా పెరుగుతుంది. ఇంకా ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. కాబట్టి దాన్ని శ్రద్ధగా స్క్రీన్ గార్డ్ వేసి కవర్ చేసి జాగ్రత్తగా ఉంచావు కదా! మరి నీ శరీరం ఐఫోన్ కంటే విలువైనది మరియు అందమైనది. ఐఫోన్ కాదు, ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి అన్నిటికంటే ఎక్కువైన తన శరీరం, తన అందం, అలాగే ఆడపిల్ల ఇంటికి గౌరవం. నిండుగా బట్టలు ధరించి ఉండడం వల్ల, ఆడపిల్ల శరీర భాగాలను బట్టలతో కప్పడం వల్ల ఆమె అందం మరింత పెరుగుతుంది. తగ్గదు తల్లి అని. అంతే. దీనికి తండ్రి ముందు కన్నీళ్లు తప్ప ఆ కూతురి వద్ద సమాధానం లేదు. బాలికలకు వినయపూర్వకమైన విన్నపం. భారతీయ సంస్కృతి, విలువలు మరియు గుర్తింపును కాపాడండి. ఏదైనా పొరపాటు ఉంటే మన్నించండి. జై హింద్.